ఉన్నది. ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు అంటే ముద్రతో నింపబడ్డావు. మరి ఆ ముద్రలో ఉన్న నీవు వేరే జీవితం ఎలా జీవిస్తావు? వేరే జీవితం నీకు ఎలా వస్తుంది? చర్చ్కి వచ్చినప్పుడు ఒక జీవితం, బయటికి వెళ్ళినప్పుడు ఇంకో జీవితం, ఫంక్షన్లో ఒక జీవితం, చర్చ్లో ఒక జీవితం. ఎలా ఉంటుంది? స్నేహితుల మధ్యలో ఒక జీవితం, ఇక్కడ చర్చ్లో ఇంకో జీవితం. అలా ఉండడానికి వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఉంటే తెలుపైన ఉంటావు, లేదా నలుపైన ఉంటావు. తెలుపు నలుపుల యొక్క పక్షి లేదు. అవునంటారా? గుర్తుంచుకోండి, నువ్వు ఉంటే పరిశుద్ధుడుగానే ఉంటావు, లేదా పాపిగానే ఉంటావు. పాపి అయిన పరిశుద్ధుడు లేడు. పాపి అయిన పరిశుద్ధుడు అనేది లేదు. ఉంటే పాపిగైనా లేదా పరిశుద్ధుడా. అలానే ఉంటే ముద్రించబడి ఉండాలా, లేకపోతే లేదు. అంతేగాని నేను ముద్రించబడి ఉన్నాను కానీ నేను ఆ జీవితం కూడా కలిగి ఉన్నానంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అక్కడ ఏదో తప్పు ఉన్నది. అక్కడ నువ్వు ముద్రించబడలేదని చూపిస్తున్నది అది. నువ్వు ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడలేదని చూపిస్తున్నది అది. ఆమేన్. నీకు ఇంకా పరిశుద్ధాత్మ బాప్సం రాలేదు. వచ్చుంటే నీ మాటలు మారుండేది, నీ ప్రవర్తన మారుండేది, నీ కోరికలు మారుండేవి, నీ జీవితం మారుండేది, నీ వే ఆఫ్ డ్రెస్సింగ్, వేసుకుంటున్న వస్త్రధారణ మారి ఉండేది, నువ్వు కలుగున్న సహవాసం మారుండేది. ఇదివరకు నువ్వు లోక సంబంధమైన వాళ్ళతో ఉండేవాడివి. నువ్వు ఇదివరకు లోక సంబంధమైన వాళ్ళతో సహవాసం చేసేవాడివి. ఫ్రెండ్స్ అని, పార్టీస్ అని, సండే పార్టీస్ అని, చర్చ్ లేకుండా ఉండేవాడి. కానీ ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు. ఇప్పుడు నీ సహవాసం మారింది, నీ పార్టీ కూడా మారింది. ఇదివరకు ఆ విందులలో ఉండే, కానీ ఇప్పుడు ఈ విందు దగ్గరకు వచ్చావు. ఇప్పుడు ఈ గొర్రెపిల్ల విందు దగ్గరకు వచ్చావు నువ్వు. ఆమేన్. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం దగ్గరకు వచ్చావు నువ్వు. ఇప్పుడు ఈ విందులో ఉన్నావు. ఇప్పుడు నువ్వు రాజుతో కలిసి నువ్వు పూజిస్తున్నావు. సొలొమోను కంటే గొప్పవాడైన యేసుక్రీస్తుతో కలిసి ఆ బయలు యొద్ద నువ్వు పూజిస్తా ఉన్నావు. ఈ రోజున నీ అభిరుచులు మారినాయి, నీ కోరికలు మారినాయి, నీ ఆశలు మారినాయి, నీ ప్రవర్తన మారినది. దానికి కారణం పరిశుద్ధాత్మ వచ్చింది కాబట్టి. ఆ పరిశుద్ధ ఆత్మ క్రీస్తు ఆత్మ కాబట్టి క్రీస్తు వలె జీవించడం మొదలుపెట్టావు.